హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు ఐడియాస్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చి ఏంటనుకుంటున్నారా? నేనైతే అదే రేపు మార్నింగ్కి, ఇప్పుడు ఈవినింగ్ అయితే 4:30 అయిందండి. రేపు మార్నింగ్కి ఇడ్లీ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏ విధంగా వస్తాయో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇడ్లీ కోసం అయితే, అది కూడా ఇడ్లీ రవ్వ కాదండి, ఉప్మా రవ్వతో చేస్తున్నాను. నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను, నాకు కూడా తెలియదు. ఇడ్లీ పాత్ర కొని చాలా రోజులు అయిపోతుంది, 1 మంత్ అయిపోతుంది. కానీ నేను మటుకు ఇడ్లీలు అసలు ఒక్కసారి కూడా నేను ట్రై చేయలేదు. అందుకని ఒకసారి ట్రై చేద్దాం ఏ విధంగా వస్తాయని. ఇంకా తయారు చేసుకునే విధానం చూద్దాం రండి, ఓకేనా? ఇంకా మినపగుళ్ళు అయితే ఒక గ్లాస్ తీసుకోవాలంట. ఇగోండి మినపగుళ్ళు. ఇవి ఒక గ్లాస్ తీసుకోవాలంటండి. ఇడ్లీ రవ్వ, అదే ఇడ్లీది ఉంటుంది కదండి రవ్వ, అది ఇది ఒక గ్లాస్ తీసుకుంటే అది 2 గ్లాసులు తీసుకోవాలంట. చూద్దాం ఏ విధంగా వస్తాయో. బాగా వస్తే చేసుకుందాం ఇంకొకసారి, రాకపోతే ఇంకా మరి ట్రై చేయనండి. ఊరి నుంచి ఎవరైనా వస్తారు కదా, అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళు అంటారు, వాళ్ళు వచ్చినాక వాళ్ళతో చూసి చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఒకసారి ట్రై చేస్తే అయిపోద్దిగా, మనకు కూడా ఉన్నాయి కదా, అందుకని. ఇంకా గ్లాస్ మినపగుళ్ళు అండి. మినపగుళ్ళు అయితే నానేస్తానండి, గ్లాస్ మినపగుళ్ళు నానేస్తాను. ఇడ్లీ రవ్వ తీసుకుందామని నేను చూస్తున్నాను డబ్బాలోన. చూడండి, ఇవ్వండి ఇడ్లీ రవ్వ. ఇంక ఇడ్లీల అవైతే గ్లాస్ వేసానండి మినపగుళ్ళు. ఇంక ఇడ్లీ రవ్వ 2 గ్లాసులు వేసుకోవాలంట. చూద్దాం ఈసారి మనకి ఎట్లా వస్తుందో. అలా అయితే మనం కూడా చేసుకోవచ్చు కదా. అయ్యో నేను చూసుకోలేదు. ఇందాక సైడ్ కొలికింది కదండి, మళ్ళీ వేసాను. అవి ఒక గ్లాస్ తీసుకునేవి 2 గ్లాసులు అంట. 2 గ్లాసులు అవుతుందో చూడాలి. ఉప్మారవ్వ ఇడ్లీ. నా అదృష్టం మీరంతా 2 గ్లాసులు అయిగా కొంచెం మిగిలిందండి పిండి, అయిపోయింది. కొంచెం ఉంది. సేమియా ఉప్మా చేసుకునేటప్పుడు కొంచెం సరిపోయింది. 2 గ్లాసులు. మంచినీళ్ళు వేసుకోవాలండి. మంచినీళ్ళు కాదు కదా, వీటి కోసం అయితే మంచినీళ్ళు వేసుకుంటాను. ఒకసారి మంచినీళ్ళతో కడుగుతాను. అయితే కడుక్కోవాలంట, అందరు చెప్పారు. కడుక్కుంటే తప్పేముందండి, నీట్గా చేసుకుంటే మంచిదే కదా. లైట్ గిలగిలగా అనేసి కడగదా.
దీన్ని ఇంకా నానబెట్టుకుందామండి. ఇంకా దాన్ని కూడా తీసుకురావాలి. మంచినీళ్ళు ఇది కూడా నానేయాలి. మినిమం ఒక 4 గంటలు ఉంచాలంట అండి. ఇంకా అక్కడ నానుతున్నాయి. నేనైతే ఇప్పుడు ఈవినింగ్ 6 నుంచి వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నానండి. రేపు మార్నింగ్ కదా ఇడ్లీలో నైట్ మొత్తం బాగా నానితే ఇడ్లీ పిండి అనేది పొద్దునకి బాగా ఉంటాయి కదండి. అందుకనే ఇప్పుడు ఈవినింగ్ 6 నుంచి వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా టైం వచ్చి 5 అవుతుందండి. టైం వచ్చి ఇప్పుడైతే 5 అవుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది టైం వచ్చి ఇప్పుడైతే 5 అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను బ్లాగ్ అనేది. A few moments later. ఇప్పుడైతే ఈవినింగ్ 6 అవుతుందండి. ఇప్పుడైతే మేము చాయ్ తాగుతున్నాము. తేజ్ బాబు కూడా కొండి బిస్కెట్ తీసుకొచ్చుకోండి. తేజ్ బాబు హాయ్ చెప్పు నాన్న. నీ బిస్కెట్ చూపించి. బిస్కెట్ ఏది? అదిగోండి. తేజ్ బాబు కూడా బిస్కెట్ తెచ్చుకోవడం. మధ్యాహ్నం తేజ్ బాబు అన్నం తినలేదు. బిస్కెట్ తెచ్చుకోండి. ఇంకా బిస్కెట్ తినిపించాలి. ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 6 అవుతుంది. ఈవినింగ్ 6 అవుతుందండి. ఇప్పుడైతే నైట్కి అయితే నానేసి పెట్టుకున్నా కదా, ఇంకా అవేమో మిక్సీ పట్టుకోవాలి. నైట్ అయితే పాలు కొంచెం మరిగినాక తేజ్ బాబుకి కొంచెం పాలు తీసేయాలండి. తర్వాత నేను చాయ్ చేసుకుంటాను. మరుగుతుంది కానీ ఇంకా అంట్లు కూడా దోమేసానండి. శుభ్రంగా దోమ పెట్టేసాను. ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మార్నింగ్ అయితే 6 అయింది. నిన్నైతే ఇడ్లీ పిండి నానేసుకోను కదండి, అది ఇప్పుడైతే పెట్టుకుందామని ఇంక వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇవ్వండి టైం వచ్చి ఇప్పుడైతే 6:20 అవుతుంది. చూస్తారు కదా, టైం వచ్చి ఇప్పుడు 6:20 అవుతుంది. అన్నం అయితే ఆల్రెడీ అయితే పెట్టేసుకున్నాము రైస్ కుక్కర్లో. ఇప్పుడే పెట్టినానండి అన్నం అయితే. ఇంకా ఇవ్వండి పిండి అయితే ఎంత బాగా పులిసిందో చూడండి. ఎంత బాగా పులిసింది కదా పిండి అయితే. చూసారు కదా ఇడ్లీ కోసం అయితే ఎంత బాగా పులిసిందో చూడండి పిండి. ఇంకా బాగా కట్టుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే నేనైతే ఇడ్లీ చేస్తాను. ఏ విధంగా వస్తుందో చూడండి, ఓకేనా? ఇంకా సాల్ట్ వేసేసి అయితే ఇడ్లీ పిండి అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఇంకా మనమైతే ఇప్పుడు ఇంకా అక్కడేమో సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ ఇంకా దోముకోవాలి. ఇడ్లీ పాత్రలు ఇవ్వండి. ఫస్ట్ టైం కదా కొంచెం భయంగా ఉంది, ఎట్లా వస్తాయి. ఇవ్వండి పెట్టేసాను. ఇంకా దాంట్లో వేసుకోవాలి. ఉంచాలంటండి.
15 మినిట్స్ తర్వాత చూద్దాము ఇడ్లీ అనేది ఎట్లా తయారవుతుందో. ఓకేనా? ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుందో చెప్తాను. 6:34 అవుతుంది. ఇదిగోండి 6:35 అవుతుంది. ఇవ్వండి 6:35 అవుతుంది ఇప్పుడు టైం అయితే. ఇంకా ఇప్పుడు 6:35 అయితే 7 6:45 6:50కి 6:50కి మనం ఇంకా తీయాలి. 15 మినిట్స్ కరెక్ట్గా ఉంచాలంట. చూద్దాము. అంతలో అయితే సింక్లో అయితే చాలా గిన్నెలు ఉన్నాయండి. అవ్వండి సింక్లో చాలా గిన్నెలు ఉన్నాయి. అవైతే ఇంకా దోముకోవాలి. అవ్వండి ఇంకా సింక్లో చాలా గిన్నెలు ఉన్నాయి. అవైతే దోముకోవాలి. కర్రీ కూడా ఒకటి చేయాలి, చట్నీ కూడా ఒకటి చేయాలి. తీసిన ఎవరిలాగా కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం లైట్గా అయితే నేను వీడియో అయితే తీస్తాను. ఈలోపు అయితే మన ఛానల్ని అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అబ్బా మీరు ఇచ్చే లైక్ వృధా కాదండి, మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్లీజ్ ఒక చిన్న లైక్ మాత్రం మాకు చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇంకా ఇడ్లీ అయితే ఇంకా అక్కడ పెట్టాను. 15 మినిట్స్ ఉంచాలంట. చూద్దాము ఏ విధంగా వస్తాయో. చట్నీ ఏదైనా చేయాలి కదండి. ఇంకా అందులోపు మధ్యాహ్నంకి మా ఆయనకి లంచ్ కూడా బాక్స్ కట్టాలి. ఇంటికి రావడానికి అవ్వదు, చాలా దూరం వెళ్తున్నాడు పనికి. అందుకని మధ్యాహ్నం కూడా లంచ్ కట్టాలి కాబట్టి అలా ఒకవైపు అన్నం పెట్టుకొని ఒకవైపు అయితే ఇడ్లీ పెట్టుకొని నేను కర్రీ కూడా చేయాలి కదా మధ్యాహ్నం అన్నంలోకి. చట్నీ అయితే తర్వాత చేస్తాను. ఇంకా లేకపోతే కర్రీతోనే తినేస్తాము. ఇంకా తప్పదు కదా, ఏదో ఒకటి కొంచెం అడ్జస్ట్ అయిపోదు కదా. ఇంకా అందుకని కర్రీ కోసమే బెండకాయలు అయితే తీసి పెట్టుకోవాలి. ఇవ్వండి ఇంకా నేనైతే బెండకాయలను అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చూద్దాం. A few moments later. ఇవ్వండి ఇడ్లీలు అయితే సో ఫ్రెండ్స్ ఇడ్లీలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను. పర్లేదు, నాకైతే బాగానే ఉన్నాయి. ఇంక ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అట్లయితేనే మా వీడియోస్ అన్నీ మీకు తొందరగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది. వెళ్తూ ఒక చిన్న లైక్